మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాలో బీఆర్ఎస్ తరపున గెలిచిన సర్పంచులు వార్డు సభ్యులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెలిచిన సర్పంచులు వార్డు సభ్యులకు కేటీఆర్ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గతంలో నేను మున్సిపల్ మంత్రిగా పనిచేశాను. 2014 కంటే ముందు మహబూబ్ నగర్ పట్టణం ఎట్లుండే ఇయాల ఎట్లున్నది అనేది చూస్తున్నా మీ అందరికీ తెలుసు. కేసీఆర్ నాయకత్వంలో 1-2 కాదు అన్ని పట్టణాలను అభివృద్ధి చేసుకున్నాం, అన్ని పల్లెలను అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. మరి చూసినారో లేదో అసెంబ్లీ మంత్రి గారు చెప్తున్నారు, ఒక ఆయన రెవెన్యూ మంత్రి గారు, కేసీఆర్ గారేమో కొత్త రెవెన్యూ డివిజన్లు చేసినాడు, కొత్త జిల్లాలు చేసినాడు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాని 5 జిల్లాలు చేసిండు కేసీఆర్ గారు. నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లా, గద్వాల జిల్లా, నారాయణపేట జిల్లా చేసినాడు. మీరందరూ నారాయణపేటోళ్ళు, గద్వాలోళ్ళు, కొల్లాపూరోళ్ళు, అచ్చంపేటోళ్ళు మీరు మహబూబ్ నగర్ దాకా వచ్చేది ఎందుకు? మీ దగ్గరికే కలెక్టర్ను, ఎస్పీని తీసుకొస్తా, జిల్లా అధికారులను మీ దగ్గర కూర్చోబెడతా, ఇంత దూరం మీరు వచ్చేది ఏందని చెప్పి ఎక్కడికక్కడ జిల్లాలు ఏర్పాటు చేసినాడు. కలెక్టర్లను మీ గడప ముంగట కూర్చోబెట్టినాడు. కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినారు, కొత్త మండలాలు ఏర్పాటు చేసినారు. ఈ జిల్లాలో ఉండే మా లంబాడ సోదరులు, మా గిరిజన సోదరులు మీ ఆకాంక్ష నెరవేరుస్తూ తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండు కేసీఆర్. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో తెలుసా? కేసీఆర్ తప్పు చేసిండు, తాండాలు గ్రామ పంచాయతీలు చేసేది కాకుండే, మహబూబ్ నగర్ జిల్లాను 5 ముక్కలు చేసేది కాకుండే, అందుకే వనపర్తి రద్దు చేస్తాం. జిల్లా ముట్టినా, వనపర్తి జిల్లా ముట్టినా, నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది. అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. పిచ్చి పిచ్చి పొరపాట్లు చేయకండి. నీకు అధికారం ఇచ్చింది నీ అడ్డమైన అబద్ధపు హామీలను చూసి మోసపోయి ప్రజలు అవకాశం ఇచ్చినారు. నీకు చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉద్యోగుల డైరీ ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి కొందరు కావాలనే కుట్రపూరితంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు. గత పాలకులు 1,11,000 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిగా మార్చారు. తాము ఒక్కొక్కటి సర్దుకుంటూ వెళ్తుంటే చూస్తూ ఓర్వలేక ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని కేసీఆర్ను ఉద్దేశించి విమర్శలు చేశారు. ఫామ్ హౌజ్లో శుక్రాచార్యుడు లాంటి వ్యక్తి ఉన్నారని తెలిపారు. ఎక్కడికైనా వస్తా, ఎక్కడికైనా రామాట, ఎక్కడికొద్దు స్వామి, ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తా, ఏం ప్రాబ్లం లేదు. తారీఖు చెప్పు, మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము. చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు, రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ వేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి చంద్రశేఖరరావు గారు. మొత్తం మాక్ అసెంబ్లీ అని తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు నిర్వహించేవాళ్ళు. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అప్పుడు అందులో ప్రశ్నలు అడిగి మమ్మల్ని అందరినీ మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే. మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా, అన్ని వివరాలు చర్చించుకుందాం. కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా. నాకేం బేసిజాలు లేవు. నాకంటే సీనియర్ ఆయన పబ్లిక్ లైఫ్ లో, ప్రజా జీవితంలో, అనుభవంలో చంద్రశేఖరరావు గారు. వారి ఆరోగ్యం సహకరిస్తలేదు, లేదు ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సిందే. చర్చలు ముఖ్యమంత్రి లేకపోతే సమర్థవంతమైన అర్థవంతమైన చర్చలు జరగవు. ముఖ్యమంత్రి కూడా ఈ చర్చలో పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తా అంటే అన్నా అంటాడు హరీష్ రావు. రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాలలో తిడతాడు ఎందుకని ఆయన ఇవాళ మాట్లాడుతుంటే చంద్రశేఖరరావు గారంట తెలంగాణ జాతి పిత అంట. విచారణ అర్హత లేని పిటిషన్ వేసి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం టు నల్లమల సాగాకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్న రేవంత్ రెడ్డి నిజస్వరూపం ద్రోహబుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో రైతులతో రీట్ వేయించి మరీ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు స్టే సాధిస్తే ఇక్కడి చేతగాని కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఉద్దేశపూర్వకంగానే విచారణ అర్హత లేని పిటిషన్ వేసి తెలంగాణకు తీరని అన్యాయం చేసిందన్నారు. ఈ మాత్రం దానికి నీళ్లు మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి సూటు బూటు వేసుకుని ఢిల్లీ వరకు వెళ్లాలా అని ప్రశ్నించారు. విచారణ అర్హత లేనటువంటి పిటిషన్ను వేసి మరొకసారి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు నీళ్లలో తీరని ద్రోహం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ డిస్మిస్ చేయడము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మేము సూట్ రూపంలో వస్తామని చెప్పడం అంటేనే ఇది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యం. అదేవిధంగా గతంలో మీరు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకం మీద ఆంధ్రప్రదేశ్ రైతులతో కేసు వేయించి అందులో ఆ సూటు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక 4 రాష్ట్రాల మధ్య మేము సూటు వేస్తాము అంటే అది ఇప్పట్లో అయ్యేది కాదు. ఇంకా అది సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి పెండింగ్ లో పడిపోతుంది. అంటే పరోక్షంగా గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు మీరు సహకరిస్తా ఉన్నారు. పరోక్షంగా ఇంకా ప్రాజెక్టు మీరు పూర్తి చేసుకోండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు సహకరించినటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ముఖ్యంగా మొదటి నుంచి కూడా అంటే మీరు రేవంత్ రెడ్డి వైఖరి చూస్తా ఉంటే మొదటి నుంచి కూడా గోదావరి నల్లమల్ల సాగర్ విషయంలో ఈయన వైఖరి చాలా అనుమానాస్పదంగా ఉంది. అంటే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన గిఫ్ట్, ఈ బలహీనమైనటువంటి వృట్టు వేసి చంద్రబాబుకు గిఫ్ట్ ఇచ్చిండి ఎలా రేవంత్ రెడ్డి గారు, అంటే గురుదక్షిణ చెల్లించుకున్నాడు. అంటే మొదటి నుంచి కూడా మీరు ఒక్కసారి చూడండి, మొదటి నుంచి కూడా చూస్తే ఢిల్లీలో జరిగేటువంటి గోదావరి బనకచెర్ల మీటింగ్ కు పోననుకుంటూనే మీటింగ్ కు పోయిండు. ఎజెండాలో లేదంటూనే ఆ ఎజెండాలో బనకచెర్ల మీటింగ్ తో ఉన్న ఎజెండాలో సంతకం కూడా పెట్టిండు. సంతకం పెట్టనే లేదు అని బుకాయించే ప్రయత్నం చేసిండు. అంతేకాకుండా నేను కమిటీ వెయ్యను అని చెప్పి కమిటీ కూడా వేసిండు. ఇలా సుప్రీంకోర్టుకు కూడా ట్రాన్స్జెండర్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు చెప్పారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కో ఆప్షన్ మెంబర్ గా ఒక ట్రాన్స్జెండర్ ని కార్పొరేటర్ గా నామినేట్ చేయాలని సూచించారు. తద్వారా వారి సమస్యలపై వారు మాట్లాడుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. దీనికి సంబంధించిన వచ్చే కేబినెట్ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక విషయాలు ప్రస్తావించారు. ట్రాన్స్జెండర్స్ కు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. తెలుగు యూట్యూబ్ ప్రపంచంలో ట్రావెల్ కంటెంట్ తో గుర్తింపు తెచ్చుకున్న నా అన్వేషణ ఛానల్ నిర్వాహకుడు అన్వేష్ సంచలన ప్రకటన చేశాడు. తన ప్రొఫెషనల్ ట్రావెలింగ్ కెరీర్ కు స్వస్తి పలుకుతున్నానని ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. ఇటీవల ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు నటుడు శివాజీపై అన్వేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఆ వివాదం వల్ల ఛానల్ సబ్స్క్రైబర్లు సంఖ్య భారీగా తగ్గింది. హిందూ సంఘాల నుంచి కేసులు కూడా నమోదయ్యాయి. ఈ పరిమాణాల నేపథ్యంలోనే అన్వేష్ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతోంది. నటుడు శివాజీ వ్యాఖ్యలపై ట్రావెల్ యూట్యూబర్ అన్వేష్ స్పందించిన తీరు అత్యంత వివాదాస్పదమైంది. హిందూ పురాణాల్లోని సీత, ద్రౌపదిలతో పాటు ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావుపై అభ్యంతరకర భాషలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపై అన్వేష్ బీబీసీతో మాట్లాడారు. గరికపాటి నరసింహారావుపై మీరు వాడిన భాష వివాదానికి కారణమైంది. దీనికి మీ స్పందన?
అవును, గరికపాటి గారి విషయంలో నేను తప్పు చేశాను. ఎందుకంటే ఆ వాడుక భాష అనేది చాలా అసభ్యకరంగా ఉంది నాకే. ఇప్పుడు నేను మార్చుకుంటాను. కానీ ఆయన మాట్లాడింది కూడా తప్పే. అంత అంత వయసుకొచ్చి అంత పండిత జ్ఞానం ఉండి సో కన్నెపిల్లని చూస్తే 3 అలాంటి పదాలు రావడం అనేది చాలా తప్పు. ఆయన కూడా వెనక్కి తీసుకోవాలి. మీరు కొంతకాలంగా భారత్కు రాకపోవడానికి కారణమేంటి? మీ మీద పోలీస్ కేసులున్నాయి కాబట్టే రావడం లేదన్న ఆరోపణ నిజమేనా? చట్టానికి ఎవరు చుట్టాలు కాదండి. చట్టం విషయంలో అందరూ సమానమే. సో నేను ఏదైతే లక్ష్యం ఉందో 197 దేశాలు తిరగడం అనేది అది నాకు ఇంపార్టెంట్. అది అయ్యాక నేను భారతీయునే కాబట్టి అటు తిరిగి ఇటు తిరిగి. యువతకు సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. వివేకానంద సూక్తులు చెబుతూ సీఎం చంద్రబాబుపై ఆయన విమర్శలు కురిపించారు. యువతకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో యువత పరిస్థితి దుర్భరంగా మారిందని విమర్శించారు. ఇకనైనా ప్రభుత్వం మేలుకొని యువత లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని జగన్ డిమాండ్ చేశారు. ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. వైసీపీ నేతలు, మాజీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు కూడా వేడుకల్లో సందడి చేశారు. గుంటూరులో అంబటి రాంబాబు సంక్రాంతి పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో రోజా కూడా పాల్గొన్నారు. ముగ్గుల పోటీలో మొదటి విజేతకు 1,00,000, రెండో విజేతకు 50,000 చొప్పున బహుమతులు అందజేశారు. రోజా మాట్లాడుతూ రాంబాబు అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే రాంబాబు అని కితాబునిచ్చారు. ఇక్కడికి విచ్చేసిన గుంటూరు వాసులకి, ముఖ్యంగా మహిళలకి, వేదిక మీదున్న అతిరథ మహారథులకి, మా ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబు గారికి, ఇంకా వేదిక మీద ఉన్న అన్నాబత్తుల గారికి, మేడం గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి ముగ్గుల పోటీ అంటే అంబటి గారు మమ్మల్ని ఖచ్చితంగా పిలుస్తారు. ఆ సంబరాల్లో పాలు పంచుకునే అవకాశాన్ని ఇస్తారు. అలాగే ఈసారి కూడా ఇక్కడికి పిలవగానే మేము ఎందుకు వచ్చామంటే సంక్రాంతి అంటే ముగ్గుల పోటీలు, ఎడ్ల పందాలు, కొత్త అల్లుళ్ళు, కొత్త వంటకాలు, అంతే కదా, కోడి పందాలు. సో అంత కలర్ఫుల్గా, సంతోషంగా, జాలీగా ఉంటుంది. మనం కూడా ఆ సంబరాల్లో పాలు పంచుకోవాలని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మహిళలందరూ కూడా ఎంతో అందంగా ఒకరిని మించి ఒకరు పోటీ పడి ముగ్గులు వేశారు, సంబరాలు చేశారు. వాటన్నిటిలో కూడా ఎవరు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అని ప్రైజులు కూడా కొట్టేశారు. సో సంక్రాంతి అది బ్రాండ్ అంటే. ఈరోజు ఆయనలాగే డాన్స్ వేస్తూ సంక్రాంతి సంబరాల్లో ఆయనను ఎక్కిరించిన పవన్ కళ్యాణ్ గారు ఎలా చేశారో మనం చూసాం. ఎందుకంటే అనటం చాలా ఈజీ, కానీ ఆ డాన్స్ ఎందుకు చేస్తాం? మనలో సంతోషం ఎక్కువైనప్పుడు డాన్స్ కూడా ఒక ఫార్మ్ ఆఫ్ హ్యాపీనెస్. కొందరు పాడి సంతోషాన్ని వ్యక్తపరుస్తారు, కొందరు డాన్స్ చేసి వ్యక్తపరుస్తారు. సో అలా ఆయన డాన్స్ చేసినప్పుడు మేము చెయ్యం, ఎందుకంటే ఆయనతో పోటీ పడలేం కాబట్టి. ముందే చెప్తారు, నాతో పోటీ పడి ఓడిపోతారు, ఎందుకండి నేను చేస్తాను మీరు చేయొద్దండి అంటారు. ఓకే సార్, సంక్రాంతి మాత్రం మీకే, ఎన్ని డాన్సులు కావాలన్నా వేయండి, మేమైతే కాంపిటీషన్కి రామని చెప్తాం. లాస్ట్ టైం కూడా చాలా చక్కగా ఒక సాంగ్ని రికార్డ్ చేసి ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సతీ సమేతంగా సోమవారం ఉదయం మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడిని సందర్శించారు. ఈ ఉదయం సూర్యోదయానికి ముందు సాయిబాబా సన్నిధిలో భక్తి శ్రద్ధలతో నిర్వహించే అత్యంత విశిష్టమైన కాకడ హారతి కార్యక్రమంలో లోకేష్, బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న మంత్రి దంపతులకు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు, ఉన్నత అధికారులు సాదరంగా ఆహ్వానం పలికి బాబావారి శేషవస్త్రంతో ఘనంగా సత్కరించారు.
పోలవరం టు నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్కు అర్హత లేదని ధర్మాసనం తీర్పిచ్చింది. దీంతో తెలంగాణ అభ్యంతరంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. నల్లమల సాగర్తో ఏ రాష్ట్రానికి నష్టం ఉండదన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని ఆ సమయంలో తాము అడ్డు చెప్పలేదని గుర్తు చేశారు. గోదావరి, కృష్ణా నదుల నీటిని తెలంగాణ వాడుకున్న తర్వాతే తమ రాష్ట్రం వాడుకుంటున్నదని తెలిపారు. పోలవరం పూర్తి అయితే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని చంద్రబాబు తెలిపారు. మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తే 9 నెలలు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కృష్ణా నదిలో ఉన్న మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, మా డిండి ప్రాజెక్టు కావచ్చు, మా ఎస్ఎల్బిసి భీమా నెట్టంపాడు ప్రాజెక్టులు కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన ప్రాజెక్టులు. వీటి అనుమతులకు మీరు అడ్డంకి పెట్టకండి, వీటి అనుమతులకు మాకు సహకరించండి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే మంజూరైన ఈ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అభ్యంతరాలు రావడం వల్ల ఎన్విరాన్మెంట్ క్లియరెన్సులు గాని సిడబ్ల్యూసి క్లియరెన్సులు తెచ్చుకోవడంతో మాకు సమస్యగా మారింది. ఇవి రాకపోవడం వల్ల మాకు రావాల్సిన బ్యాంకుల నుంచి రుణాలు గాని, కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సహాయం గాని, యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిషియరీ ప్రోగ్రామ్ లో కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇవ్వడానికి అవకాశం ఉన్న ప్రాజెక్టులు మాకు రావడం లేదు. దాంతో మాకు తీరని ఆర్థిక భారం మా రాష్ట్రం మీద పడుతుంది. ఇవన్నీ కూడా మీరు సహకరించండి. మీకేమైనా సమస్యలు ఉంటే కూడా మేము సానుకూలంగా ఆలోచన చేస్తాం. మేము వివాదం కోరుకోవడం లేదు. నేను మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. తెలంగాణలో స్టార్ట్ చేసిన దేవాదుల ప్రాజెక్ట్ నేనే స్టార్ట్ చేశాను. కల్వకుర్తి నేనే స్టార్ట్ చేశాను. లిఫ్ట్ ఇరిగేషన్, ఫస్ట్ మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, హైయెస్ట్ లిఫ్ట్ ఇన్ ది కంట్రీ. అది సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి, దేవాదులు స్టార్ట్ చేశాం. ఏదైతే కృష్ణా డెల్టా ఆధునీకరణ కోసం పెట్టి 20 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీళ్లు చూపించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ క్లియర్ చేశాం.